నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ ఈ రోజు వార్తలతో మీ ముందున్నది తేజస్విని ముందుగా ముఖ్యాంశాలు ఓట్ల లెక్కింపునకు పటిష్ట ఏర్పాట్లు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి సుమిత్ కుమార్ 10 రోజులలోగా పశ్చిమ గోదావరి జిల్లాలో మేజర్ డ్రైన్లు మరమ్మతులు చేయాలి ఆంధ్రప్రదేశ్ రైతు కార్యాచరణ సమితి భీమవరంలో ఘనంగా చైతన్య భారతి 17వ జాతీయ స్థాయి సాంఘిక నాటిక పోటీలు డయాబెటిస్ పై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకుని ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలి ఆర్జేఆర్ హెర్బల్ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ వాసంతి ఓట్ల లెక్కింపునకు పటిష్ట ఏర్పాట్లు చేసినట్టు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి సుమిత్ కుమార్ స్పష్టం చేశారు ఈ మేరకు ఆయన భీమవరం కలెక్టరేట్లో ఎస్పీ అజిత వేజెంట్లతో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు జిల్లాలో ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్టు తెలియజేశారు జిల్లాకు సంబంధించి భీమవరంలో 2 ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు భీమవరం ఉండి తాడేపల్లిగూడెం నియోజకవర్గాలకు సంబంధించి ఎస్ఆర్కేఆర్ కళాశాలలోను ఆచంట పాలకొల్లు నరసాపురం తణుకు నియోజకవర్గాలకు సంబంధించి విష్ణు కాలేజీలోను ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలియజేశారు ఎలక్షన్ కమిషన్ నిబంధనల మేరకు కౌంటింగ్ కొనసాగుతుందని తెలియజేశారు కౌంటింగ్ కేంద్రాల వద్ద ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని ఎవరైనా అభ్యంతరకరంగా వ్యవహరిస్తే సహించేది లేదన్నారు అలాగే ఎస్పీ అజిత మాట్లాడుతూ కౌంటింగ్ కేంద్రాల పరిధిలోకి ఎవరిని అనుమతించేది లేదన్నారు ఆందోళనలు సృష్టించడానికి ఎవరైనా ప్రయత్నాలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు కౌంటింగ్ ఏజెంట్లు అనుమతి ఉన్న వారిని మాత్రమే అనుమతిస్తామని తెలియజేశారు అందరికీ నమస్కారం సో 4 తారీఖు కౌంటింగ్ రోజులకు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ కోసం ఈరోజు ఈ ప్రెస్ మీట్ పిలవడం జరిగింది లాస్ట్ 20 రోజుల నుంచి జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఎవ్రీవన్ ఈజ్ వర్కింగ్ హార్డ్ సో దట్ కౌంటింగ్ సంబంధించి అరేంజ్మెంట్స్ అన్ని పూర్తి చేయాలి యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ పరంగా పూర్తిగా చేయాలి కౌంటింగ్ కరెక్ట్గా జరగాలి అండ్ ఏమైనా పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్ వస్తే కంటెస్టెడ్ క్యాండిడేట్ వస్తే ఏజెంట్స్ వస్తే వాళ్ళ ఫెసిలిటీస్ కూడా క్రియేట్ చేయాలి సో దట్ అందరి కోసం ఒక కన్వీనియంట్ అట్మాస్ఫియర్ కూడా ఉంటుంది సో ఈ బేసిక్గా అన్ని అంశం చూసిన తర్వాత ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు 2 చోట విష్ణు కాలేజ్లో 4 కాన్స్టిట్యుయెన్సీస్ కొల్లి ఆచంట నర్సాపురం అండ్ తణుకు కౌంటింగ్ చేస్తున్నాము అండ్ ఎస్ఆర్కేఆర్ కాలేజ్లో భీమవరం నుండి అండ్ తాడేపల్లిగూడెం సంబంధించి కౌంటింగ్ చేయడం జరుగుతుంది ఈ ఫెసిలిటీ సంబంధించి కౌంటింగ్ ఏజెంట్స్ డీటెయిల్స్ పూర్తిగా ఇవ్వడం జరిగినాయి పొలిటికల్ పార్టీస్ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ అందరూ ఇచ్చేశారు లిస్ట్కి కూడా మనం పోలీస్తో కూడా షేర్ చేస్తున్నాం టైం టు టైం సో దట్ కౌంటింగ్ ఏజెంట్స్కి కూడా అటువంటి ఇబ్బంది రాదు అండ్ అలానే కొన్ని ట్రాఫిక్ డైవర్జన్స్ ఉంటాయి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ యాజ్ పర్ ద గైడ్లైన్స్ మనం పూర్తిగా చేయాలి సో బస్సెస్ కూడా అరేంజ్ చేస్తున్నాము సో విష్ణు కాలేజ్లో ఒక 16 బస్సెస్ పెడుతున్నాము అండ్ ఎస్ఆర్కేఆర్లో ఒక 10 బస్సెస్ పెడుతున్నాము సో దట్ తక్కువ ఇబ్బంది ఉంటుంది బట్ తక్కువ ఉంటుంది ఇంకా కాకుండా మీడియా మిత్రుల కోసం కూడా 2 చోట మీడియా సెంటర్ కూడా ఆర్పేట్ చేయడం జరిగింది ఆ పాయింట్ వరకే మీరు మొబైల్ క్యారీ చేయగలుగుతారు అండ్ అక్కడి నుంచి మొబైల్ ఫోన్స్ అసలు అలౌడ్ కాదు ఏమైనా వాయిస్ ఏమైనా ఇంటర్వ్యూ కూడా అలౌడ్ కాదు మీరు అలా చేస్తే ఇది రూల్ వైలేషన్ ఉంటుంది చాలా గట్టిగా యాక్షన్ చేయడం జరుగుతుంది అలా డిసిప్లిన్గా అందరూ ఉండాలి మనం కూడా డిసిప్లిన్గానే ఉంటాము అండ్ మీరు కూడా అందరూ కూడా బేసిక్లీ డిసిప్లిన్గా ఉండాలి డిసిప్లిన్గా ఉంటేనే మనం కరెక్ట్ టైంకి శాంతిపూర్వకంగా కౌంటింగ్ కంప్లీట్ చేయగలుగుతాం ఇంకా కాకుండా కంటెస్టెడ్ క్యాండిడేట్స్ వాళ్ళ ఏజెంట్స్తో మీటింగ్ కూడా చేశాం అండ్ వాళ్ళకి రూల్స్ పొజిషన్స్ కూడా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాము ఈసీఐ గైడ్లైన్స్ చాలా క్లియర్గానే ఉన్నాయి ఈసీఐ గైడ్లైన్స్లో అటువంటి కన్ఫ్యూజన్స్ ఏం లేవు ఈ యాక్టివిటీ గత 30 సంవత్సరాల నుంచి జరుగుతుంది ప్రతి చోట జరుగుతుంది కంట్రీలో జరుగుతుంది సో మనం కాన్ఫిడెంట్గా రూల్ పొజిషన్ నుంచి మనకి క్లారిటీ ఉంది సో రూల్ పొజిషన్స్ పాటించిన తర్వాతనే మనం ఏమైనా రిజల్ట్ డిక్లరేషన్ రౌండ్ డిక్లరేషన్ పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఏమైనా ఉంటే చేస్తాము అలానే ప్రతి సెంటర్లో అబ్జర్వర్స్ ఉన్నారు ఇండిపెండెంట్ అబ్జర్వర్ ఉన్నారు బయట ప్రాంతం నుంచి వచ్చారు
వాళ్ళ సమక్షం ఈ యాక్టివిటీ చేయడం జరుగుతుంది. ప్రతి రౌండ్లో వాళ్ళు కూడా సంతకం పెడుతున్నారు. ప్రతి టేబుల్లో క్యాండిడేట్ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ ఉన్నారు. సో వెన్ ఎవ్రీబడి ఈజ్ ప్రెజెంట్ అండ్ వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ వీడియో రికార్డెడ్, CCTV కెమెరా రికార్డెడ్, సో నథింగ్ బ్యాడ్ కెన్ హ్యాపెన్. దిస్ ఈజ్ వాట్ వీ వాంటెడ్ టు సే. సో ఇప్పటి వరకు అందరి సహకారంతో మనం పీస్ఫుల్గా పోలింగ్ కంప్లీట్ చేశాము. సుమారుగా 82.59% అంటే ఓటింగ్ చేయడం జరిగింది. ఒక 12 లక్షల వరకు జనాలు బేసిక్లీ ఓటింగ్లో పార్టిసిపేట్ చేశారు. అండ్ కౌంటింగ్ మీద అందరూ బేసిక్లీ నిఘా పెడుతున్నారు. అండ్ సో వీ అష్యూర్ యూ దాట్ వీ విల్ డూ అవర్ వర్క్. అండ్ వీ ఆల్సో రిక్వెస్ట్ మీడియా మిత్రుల నుంచి కూడా అందరూ డిసిప్లిన్గానే ఉండాలి, మీరు కూడా డిసిప్లిన్గానే ఉండాలి. సపోజ్ ఒక్క పొలిటికల్ రిప్రజెంటేటివ్ వచ్చారు, మీరు బయట తీసుకుంటారు, అలా చేస్తే ఇమీడియట్గా ఆన్ ద స్పాట్ విల్ పుట్ FIR. విల్ క్యాన్సిల్ ద అక్రెడిటేషన్ కార్డ్ అండ్ విల్ ఆస్క్ ద పర్సన్ టు లీవ్ ద కౌంటింగ్ సెంటర్. సో బికాస్ యూ హ్యావ్ టు బి ఇన్ డిసిప్లిన్, we are already in discipline and will remain in the discipline. So these are some of the important points we wanted to tell. And అటువంటి డౌట్స్, అటువంటి క్లారిఫికేషన్ ఏమైనా ఎప్పుడైనా కావాలంటే ECI ఉన్నారు, CU సార్ అలానే జిల్లాకి వచ్చారు. వాళ్ళ సైడ్ నుంచి కూడా రకరకాలుగా డైరెక్షన్స్, కమ్యూనికేషన్స్ టైం కూడా పంపడం జరుగుతుంది. సో ఈరోజు కౌంటింగ్ డే 4th ప్రస్తావించుకొని మనం చేసుకున్న ప్రిపరేషన్స్ గురించి చెప్పడానికి కలెక్టర్ గారు నేను ఇక్కడ వచ్చాము. సో మీ అందరికీ తెలుసు, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇంప్లిమెంటేషన్ 16th March నుండి 6 June వరకు ఇట్ విల్ బీ ఇన్ ఫోర్స్. సో ఈ MCC పీరియడ్లో పోలింగ్ డే, పోల్ అండ్ పోస్ట్ పోల్ అంతా కూడా మన జిల్లాలో అందరి కోఆపరేషన్తో సమన్వయంతో మంచిగా జరిగింది. ఇన్సిడెంట్ ఫ్రీగా వీ వర్ ఏబుల్ టు కండక్ట్ పోల్స్. సో అదే రకంగా ఇప్పుడు కౌంటింగ్ డేకి పురస్కరించుకొని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మనకి వచ్చినాయి అండ్ అవన్నీ కూడా ఇక్కడ ఆన్ ఫీల్డ్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో కలెక్టర్ గారు మీకు చెప్పినట్టు కౌంటింగ్ సెంటర్స్ మన దగ్గర 2 కౌంటింగ్ సెంటర్స్ ఉన్నాయి, విష్ణు అండ్ SRKR కాలేజెస్. సో ఈ రెండిట్లోనూ అవుట్ సైడ్ కాలేజెస్ 1 kilometer విల్ బీ స్టెరైల్ జోన్. సో ఇదంతా ఎవరు నో వెహికల్ అండ్ నో పబ్లిక్ మూవ్మెంట్ ఉంటుందండి. సో అందుకని చాలా ట్రాఫిక్ డైవర్షన్స్ ఇవ్వటం జరిగింది. అండ్ నిన్న మీడియాతో కూడా షేర్ చేసాము మేము. అండ్ ఇది త్రూ మీడియా అందరికీ కూడా మీరు తెలియజేయాలని కోరుతున్నాము. సో ట్రాఫిక్ డైవర్షన్స్ అన్నీ కూడా భీమవరంలో అందరూ పాటించాల్సిందిగా కోరుతున్నాము. నెక్స్ట్ థింగ్ ఇస్ అవుట్సైడర్స్ ఎవరు కూడా విత్ క్రిమినల్ హిస్టరీ ఇక్కడ లాడ్జెస్లో, హోటల్స్లో వస్తే వాళ్ళందరినీ కూడా కస్టడీలో తీసుకోవడం జరుగుతుంది. సో నో అవుట్సైడర్స్ హూ హ్యావ్ ప్రొపెన్సిటీ, ఎవరైతే గొడవలు చేయడానికి అన్నట్టుగా వస్తున్నారో వాళ్ళందరినీ రోజు చెకింగ్ చేయడం జరుగుతుంది. సో ఎవరు కూడా వితౌట్ ఎనీ రీజన్ ఇక్కడ ఉండడానికి లేదు. అరౌండ్ కౌంటింగ్ సెంటర్స్ ఓన్లీ కౌంటింగ్ ఏజెంట్స్, కౌంటింగ్ స్టాఫ్ వీళ్ళందరూ మాత్రమే వస్తున్నారు. అండ్ యాజ్ యూ నో 3rd evening నుండి స్ట్రిక్ట్గా ఓన్లీ ఇన్సైడర్స్ ఓన్లీ అండ్ హూ ఆర్ ఎవరికైతే విష్ణు అండ్ SRKRలో పని ఉందో వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉండడానికి ఉంటుంది. సో అది స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అండ్ కౌంటింగ్ సెంటర్స్ లోపల కూడా 3-tier సెక్యూరిటీ ఉంది. అండ్ CRPF అండ్ CISF సిబ్బంది మరియు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, APSP సిబ్బంది వీరందరూ కూడా మనకి ఇవ్వటం జరిగింది. వీరందరితో చాలా పకడ్బందీగా అన్ని లేయర్స్లోనూ గట్టిగా వేసుకున్నాము ఫోర్స్ డిప్లాయ్మెంట్. సో ఎవరు కూడా ఇక్కడ వైలెన్స్ క్రియేట్ చేసే ఆలోచనలు పెట్టుకోకుండా ఉంటే మంచిది. 7 villagesలో మనం పికెట్స్ వేసుకోవటం జరిగింది. మోర్ దెన్ 6,000 మందిని మనం బైండ్ ఓవర్ చేశాము. ఆల్ రౌడీ షీటర్స్, ట్రబుల్ మోంగర్స్ వారందరూ కూడా కౌన్సిల్ ఇవ్వడం జరిగింది. అండ్ అందరూ మా కస్టడీలోనే ఉంటారు. సో ఎటువంటి లా అండ్ ఆర్డర్ని తన చేతిలో తీసుకుందాం అనుకునే వాళ్ళు ఎవరిని కూడా వీ విల్ నాట్ బీ స్పేరింగ్. ఈసారి చెప్పినట్టుగా కంపల్సరీ నాన్ బెయిలబుల్ సెక్షన్స్లో కేసెస్ బుక్ చేయడం జరుగుతుంది. అండ్ ఎవరైతే వాళ్ళని ఇన్స్టిగేట్ చేశారో వాళ్ళందరూ కూడా విల్ బీ లయబుల్. సో ఆల్రెడీ వీ హ్యావ్ ఇన్ఫార్మ్డ్ ఎవ్రీవన్ దట్ ఎనీ క్యాడర్ వాళ్ళు ఇన్వాల్వ్ అయినా కానీ మెయిన్ వాళ్ళు కూడా అందరూ విల్ బీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద కేసెస్. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, అందరికీ అర్థమవ్వాలి. అండ్ యూత్ ఎస్పెషలీ వాళ్ళ పాస్పోర్ట్స్, యాంటిసిడెంట్ వెరిఫికేషన్, జాబ్ వెరిఫికేషన్స్ వాటన్నిటికీ చాలా డేంజర్ అవుతుంది తర్వాత.
సో అందరూ కూడా కోఆపరేట్ చేయాలని ప్రజలు, రాజకీయ నాయకులు, క్యాడర్స్ అందరూ కూడా మాకు కోఆపరేట్ చేసి మన వెస్ట్ గోదావరి జిల్లాలో ఇప్పటిదాకా శాంతియుతంగా చేసాము, ఇక మీద కూడా అంతే శాంతి ఉండాలనేసి కోరుతున్నాం. థ్యాంక్ యూ. పశ్చిమ గోదావరి జిల్లాలోని డ్రైన్లలో పేరుకుపోయిన గుర్రపు డెక్క కిక్కిసా తొలగించకపోతే రైతులు తీవ్ర ఇబ్బందులు పడతారని ఆంధ్రప్రదేశ్ రైతు కార్యాచరణ సమితి గౌరవ అధ్యక్షులు కలిదిండి గోపాలకృష్ణంరాజు, అధ్యక్షులు పాతపాటి మురళీ రామరాజు, ప్రధాన కార్యదర్శి తమ్మియండి నాగేశ్వరరావులు అన్నారు. 10 రోజులలోపు టెండర్లు పిలిచి మేజర్ డ్రైన్స్ మరమ్మతు చేయాలని అధికారులను కోరారు. చిన్న చిన్న డ్రైన్లను అధికారులతో సమన్వయం చేసుకుని రైతులే బాగు చేసుకోవాలని సూచించారు. లేని పక్షంలో చిన్నపాటి వర్షానికే ముంపు కారణంగా సార్వా పంట పండించుకునే పరిస్థితి ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. భీమవరం ఏఎస్ఆర్ నగర్లోని కలిదిండి గోపాలకృష్ణంరాజు నివాసం వద్ద జరిగిన సమావేశంలో సమితి కార్యదర్శి మంతెన కృష్ణంరాజు, అధికార ప్రతినిధి కమలాకర శర్మ, కోశాధికారి గొట్టుముక్కల వెంకట భీమరాజు, భూపతిరాజు సత్యనారాయణరాజు, దండు జగన్నాథరాజు, దాసరి సత్యనారాయణరాజుతో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు. రైతాంగ సమాఖ్య నాయకులు ఎర్నేని నాగేంద్రనాథ్ సతీమణి మాజీ మంత్రి సీతాదేవి మృతికి సమితి సంతాపం తెలియజేసింది. ముఖ్యంగా ఈ రైతు కార్యాచరణ సమితి ఈ రోజున ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య కారణం ఖరీఫ్ స్టార్ట్ అయ్యి పరిస్థితులు ఖరీఫ్ స్టార్ట్ అవుతుంది. కాలువలో ఒక 10 రోజుల్లో కాలువలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం వీడు ఏ కాలువలు చూసినా వీడది ఎక్కువగా ఉంది. దీని గురించి కలెక్టర్ గారు అగ్రికల్చర్ వాళ్ళతోటి, రైతులతోటి, ఇరిగేషను, డ్రైనేజీ వీరందరితోటి ఒక సమావేశం ఏర్పాటు చేసి దీని గురించి రైతులకి ఏ ఇబ్బంది కలగకుండా డ్రైన్లు శుభ్రం చేసి రైతులకి ఖరీఫ్ పుడుచుకుంటానికి కానీ నారుమళ్ళు పోసుకుంటానికి కానీ చేయాలని చెప్పేసి డ్రైనేజీ వారికి చెప్పడం జరిగింది. డ్రైనేజీ వారు కూడా ఇప్పుడు ఈ ఎలక్షన్ జరగడం వల్ల ఎవరికాళ్ళు ఎలక్షన్ డ్యూటీలు పట్టడం వల్ల కొంచెం లేట్ అయింది. అన్ని ప్రపోజల్స్ అయితే అన్ని ఎస్టిమేట్లు అన్నీ పైకి పంపించారు కాలంలో వీడి గురించి. అవి శాంక్షన్ అయి వచ్చిన తర్వాత టెండర్ పిలిచి వెంటనే పనులు పురమాయిస్తామని చెప్పేసి అని డ్రైనేజ్ వాళ్ళు కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. వీలైనంత తొందరగా పనులు పూర్తి చేసి రైతులకి ఏ ఆటంకం లేకుండా నారుమళ్ళు పోసుకుని పూడ్చుకుంటానికి ఏ ఇబ్బంది లేకుండా చేయాలని కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. వాళ్ళు ఆ పని మీద వాళ్ళు ఉన్నారు. కానీ ఆ పర్మిషన్ వచ్చి టెండర్లు పిలుచడానికి ఇంకా కొంత టైం పడుతుంది. కాబట్టి వాళ్ళు దాన్ని ఆ పర్మిషన్ రాకుండా టెండర్ పిలవకుండా వాళ్ళు చేయడానికి కూడా ఏమీ లేదు. అది మనం అర్థం చేసుకోవాలి. కానీ ప్రస్తుతం అవి ఒక వర్షం పడితే, ఒక దుక్కు వర్షం పడితే 2 అడుగులు 3 అడుగులు లోతు నీరు పడిపోయే పరిస్థితులు ఉన్నాయి. నారుమడి పోసుకుంటానికి కూడా వీలవని పరిస్థితి. ఒకవేళ నారుమడి పోసుకుంటే మళ్ళీ మునిగిపోవటం, మళ్ళీ రెండోసారి పోసుకుంటాం, ఈ పరిస్థితులు కనపడుతున్నాయి వర్షం పడితేనే. దాని గురించి నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం రైతులు కూడా ఎక్కడెక్కడైతే మైనర్ డ్రైన్స్, మీడియం డ్రైన్లు, మేజర్ డ్రైన్లు టెండర్ పిలుస్తారో వాళ్ళే చేసుకుంటారు అంతానే. మైనర్ డ్రైన్లు అన్నయే ప్రతి గ్రామానికి 1-2 డ్రైన్లు ఉంటాయండి. ఏ గ్రామానికి ఉన్నా ఆ గ్రామ రైతులు వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళ పరిస్థితులు, డ్రైన్లు ఎలా ఉన్నాయో ఆ డ్రైన్ కండిషన్లు చూసుకుని వాళ్ళే సమైక్యంగా ఒక మాట మీదకు వచ్చి దాన్ని ఏం చేస్తే బాగుంటుంది ఆ డ్రైన్లు అనేది ఆలోచించుకుని డ్రైనేజీ వారితో సంప్రదించి వాళ్ళ సహకారంతో ముందుగానే ఆ మైనర్ డ్రైన్లు మనం ఏ కెమికల్ స్ప్రేయింగో మనం చేయించుకోగలిగితే, మన అవసరమైతే మన సొంత డబ్బులు పెట్టుకునైనా సరే ఆ మైనర్ డ్రైన్ల వరకు ఏ గ్రామానికి ఆ గ్రామం మనం మందు కొట్టించుకుని చేయించుకోగలిగితే అప్పుడు టెండర్లు వస్తాయి. కాబట్టి నార్మల్ పోసే టైం కూడా వస్తుంది. కాబట్టి అప్పుడు మీడియం డ్రైన్లు, మేజర్ డ్రైన్లు కూడా వాళ్ళు చేయించారు. కాబట్టి ఏ విధమైన ఇబ్బంది లేకుండా, నార్మల్కి ఆటంకం లేకుండా జరుగుతుంది. డ్రైన్లు వాళ్ళు కొడితే మన నీరు వెళ్తుందో, మీడియం మేజర్ డ్రైన్లు కూడా ఆ కాంట్రాక్టర్లతోటి మనం డిపార్ట్మెంట్ వారి సహకారంతో ఆ పనులు కూడా చేయించుకున్న నాడే మనం ఊడుపు కూడా ఊడ్చుకోగలుగుతాం, ఊడ్చిన పంటనే దక్కించుకోగలుగుతాం. వాళ్ళు ఏదో చేస్తారని చెప్పేసి మనం వదిలేస్తే జరగదు. కాబట్టి మా రైతు కార్యాచరణ సమితి తరఫున జిల్లా రైతులందరికీ కూడా నేను ఈ రకంగా సూచిస్తున్నాను. ఈ సూచనలు అందరూ కూడా పాటించమని కోరుతున్నాను. ఏదైనా మీకు ఇబ్బందులు ఉండి ఏదైనా ఉంటే మా రైతు కార్యాచరణ సమితిని కూడా సంప్రదించినట్టయితే మేము కూడా వాళ్ళకి సహకరించి చేయగలుగుతామని ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాను. రైతు సమస్యల మీద మా అధ్యక్షుల వారు డ్రైనేజీల మీద చెప్పినటువంటి విషయాలన్నీ కూడా రైతుకి ఎంతో ఎమర్జెన్సీ. ఇప్పుడు ఈ 10 రోజుల్లోనూ చేయాలి.
ఇవాళ వరకు ఎలక్షన్ అడ్డంకులు వచ్చినా మరి 10-15 రోజుల్లో చేస్తేనే రైతుకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా కాలువ కూడా వెంటనే విడుదల చేయాలి. విడుదల చేయనందువల్ల లేట్ అవుతే దాళవా పంట లేట్ అయిపోయి ధాన్యం సిరిగిపోతుంది ఎండలు విపరీతం వల్ల. అలాంటి కార్యక్రమాలు జరగకుండా ఉండాలంటే ఇప్పుడు కాలువలు ఇమీడియట్గా వదలాలి. మరి అలాగే మా అధ్యక్షులు వారు చెప్పినటువంటి డ్రైనేజీల్లో కిక్కిస్ కాడ గురపడెక్క కొన్ని ఏరియాల్లో ఉంటే కర్రనాసు తూటి గురపడెక్కల వల్ల అన్ని కాలువలు ఇబ్బందుల్లో ఉన్నాయి. వాటిని అన్నిటిని సేవ్ చేస్తే రైతుకి ఏ రాయితీ ఒక్క లేకుండా రైతు పంట పండించగలుగుతాడు. ఒకవైపు హాస్యం, మరోవైపు ఆలోచింపచేసే విధంగా నాటికల ప్రదర్శన ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. భీమవరం డిఎన్ఆర్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో చైతన్య భారతి 17వ జాతీయ స్థాయి సాంఘిక నాటికల పోటీలు 3వ రోజు ఆలోచింపచేశాయి. అభినయ ఆర్ట్స్ గుంటూరు వారి ఇంద్రప్రస్థం, తెలుగు కళా సమితి విశాఖపట్నం వారి నిశ్శబ్దమా నీ ఖరీదంతా, శ్రీ సాయి ఆర్ట్స్ కొలకలూరు వారి కౌసల్య సుప్రజారామ వంటి నాటికలు ఆకట్టుకున్నాయి. డిఎన్ఆర్ కాలేజీ కోర్స్ అధికారి కొత్త శ్రీమన్నారాయణ, ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీ ఉపాధ్యక్షులు సాగి విఠల్ రంగరాజు, బిఎస్ఎన్ఎల్ రిటైర్డ్ డీజీఎం కెవి రమణమూర్తి, కెఎం నాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రదర్శనలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చైతన్య భారతి అధ్యక్షులు రాయప్రోలు భగవాన్, రాయప్రోలు శ్రీనివాసమూర్తి, బట్టిప్రోలు శ్రీనివాస్, బొండా రాంబాబు, పేరుచెర్ల లక్ష్మణవర్మ, కట్రెడ్డి సత్యనారాయణ, పెన్నాడ శ్రీనివాస్, వడుపు గోపి, చంద్రబట్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. న్యాయ నిర్ణేతలుగా మనాపురం సత్యనారాయణ, పంపన దనందబాబు, డాక్టర్ ఎన్వి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. అయినా అడగడం ఏమైనా బ్రహ్మ విద్య. నేను ఆయన కొడుకునేగా, నాన్న నా కోరికను ఒప్పుకుంటాను. ఏరా అమ్మాయిని ప్రేమించావా? అమ్మాయి ఏం చదువుతుంది? నీకు తెలుసా? ఆ విషయం కూడా వాడే చెప్పారా? అయితే వాడికి నచ్చింది, నీకు నచ్చేసింది. ఆ మధ్యలో నాకు నచ్చింది నచ్చకపోతే మెజారిటీ మీదే కదా. వాటి సపోర్ట్ చేయొద్దు. మీకేదో చెప్పాలని చెప్పాను కానీ మీరేదో సపోర్ట్ చేస్తారే కాదు. అయినా మీకు నచ్చినా నచ్చకపోయినా నేను మాత్రం ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంటాను. ఆ తొందరగా ఎవరు కట్టాలి? అది మన ఏమిటి రైలు కింద పోవడానికి వచ్చారా? రైలు ఎక్కడానికి వచ్చారు. ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికైనా వెళ్తారు. వాళ్ళు బయటికి వెళ్ళి ఎలాగైనా బ్రతకాలని ప్రయత్నం చేస్తారు. అలా బ్రతకలేకపోతే ఏ నూతిలోనో గోతిలోనో దూకి చేస్తారు. అదే ఏటు తీసుకొచ్చిన వాళ్ళు చూశారు. వాళ్ళు తిరిగి వాళ్ళు ఏ చిన్న సమస్యను తట్టుకోలేదు. ఏ చిన్న అవకాశం దొరికినా మరలా ఇంటికి పారిపోయి మరొకరితో పెళ్లికి సిద్ధపడిపోతారు. మీరిద్దరూ ఆ రెండో రకం. ఎందుకంటే ఇలా ఉండాలి. ఇప్పుడు మనం వచ్చాం. అమ్మా సౌందర్య, నీ బట్టలు ఇంకా నీ బ్యాగ్లోనే ఉన్నాయి కదా? ఆ బ్యాగ్ తీసుకొచ్చి మీ నాన్నగారికి ఇచ్చారు. కొంటానంటే బ్రహ్మాండంగా చూసుకుంటారు. ఇచ్చారు బ్యాగ్ తీసుకొచ్చి మీ నాన్నగారికి మన బట్టలు వేసుకోవడానికి ఈ అమ్మాయికి సిగ్గర్ చేసేది. ప్రేమ
ఇచ్చిన మాట ప్రకారం మీ అమ్మాయిని మీకు అప్పగించారు. మరి మీరు ఈ అబ్బాయి కోసం మా ఇంటికి ఆ గుమ్మం తలుపులు అలాగే తెచ్చి ఉంచండి. నా కొడుకు మహారాజులో వస్తాడు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. నాన్న ఎప్పుడూ గొప్పవాడే. ఒక వంతుగా ఉన్న భూదేవి అమ్మైతే మూడొత్తులుగా ఉన్న సముద్రుడు నాన్న. నాన్న మనసు అంత విశాలమైంది. అమ్మ ఆకాశమే నొప్పులు కొట్టు జన్మనిస్తుంది. ఆ జన్మని నింపడం కోసం నాన్న జీవితాంతం నొప్పులు పడుతూనే ఉంటాడు. అది నాన్న. చూడండి సార్, చూడండి. ప్రొడ్యూసర్ కథలు చెప్పాలి, వాళ్ళు ఒప్పించుకోవాలి. మరి ఎవరికి చెప్పాలి? అమ్మకు చెప్పు, వింటుంది. ఇప్పుడు మీ అమ్మ నా కథలు వెంట మానేసిందమ్మా. అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంటికి వెళ్ళినా ఆ టీవీ సీరియల్ కథ తిరిగి నాకు చెప్తాను. అదేదో దిక్కుమాల సీరియల్ 5,000 ఎపిసోడ్లు అయితే అర్ధరాత్రి నిద్ర లేపి మరీ చెప్తాను. అది 5,000 ఎపిసోడ్లు కాదు. ఈ యుగం అంతరించిపోయిన వరకు అలా వస్తూనే ఉంటుంది. చెప్పలేక చచ్చిపోతాం అనుకోండి. కళ్ళే ఎప్పుడో కూడా కానీ ఎందుకమ్మా నన్ను అర్జెంట్గా రమ్మని పంపించేసావు? లేమ్మా లే, తెల్లారి చాలాసేపు అయింది. స్కూల్కు సెలవని నిద్రపోతూ ఉంటే అట్లా చెప్పు. అమ్మకి ఆపరేషన్ చేయాలి. అర్జెంటుగా ఆపరేషన్ చేయకపోతే చచ్చిపోతుందా? అవును, చచ్చిపోతుంది. నన్ను ఇప్పుడు వరకు ఉద్దేశం చాలా అవును గారు. ఆపరేషన్ పెట్టి ఇల్లంతా ఫుల్ల చేస్తుంటే చూస్తూ ఉంటుంది. దాస్తాను దాల్చడానికి కాదు, అప్పుగా తెచ్చింది. అరే నన్ను వెళ్ళని. ఇంకా నాశనం అయిపోతాం. ఈ ముసలి పెద్దలు ఎప్పుడు గుర్తుందా? కానీ అమ్మని కుక్క మాట్లాడవా? ఏం చేస్తానో నాకే తెలియదు. ఆ ముసలి ఉండే చస్తే నన్ను కొడతావా? చూడు నేను చేస్తాను. చూడు నిన్ను జైల్లో పెట్టేసుకుంటా. చూడు నిన్ను వచ్చి జైలు పక్షి నువ్వు మోడే. ఎందుకు కొట్టాలి మనం? నువ్వు మీరంతా ముగ్గుతో కాపుతున్నట్టుగా నువ్వు వెతికెళ్ళిన డబ్బుకి ఎంత వడ్డీ కడుతున్నానో తెలుసా నీకు? లెక్కలు వేసుకుంటూ పోతే ఇన్నాళ్ళు నీతో ఉన్నందుకు నువ్వే నాకు తిరిగి డబ్బు ఇవ్వాలి. మరి అంత లెక్కలేసుకునేదానివి పెళ్ళి ఎందుకు చేసుకుంటావు? పెళ్ళం దొరకదని అర్థమైందా? అర్థమైంది, బాగా అర్థమైంది. కాకపోతే కాస్త లేట్గా అర్థమైంది. ఉన్నత న్యాయస్థానమే ఉన్నతంగా ఆలోచించి అక్రమ సంబంధాలు తప్పు లేదు అని తీర్పిస్తే అది తప్పని చెప్పాను. అది ఎవరితో ఉంటే నీకెందుకురా? కావలిస్తే అడల్టరీ గ్రౌండ్స్ కింద విడాకులు కేసు వేసుకో, కోర్టు వరిస్తే తీసుకో. అంతేగాని అక్కడికి వెళ్ళి గొడవ పడతా గొప్ప రగిలిపోతుందంటే అరే ఇలాంటి తీర్పులు కూడా ఇస్తాను. అయినా నేనే తప్పు చేయలేదండి. నేను తప్పు చేయండి. మరి చేతి గాయం అదానికి అలవాటే. నేనే గాయం చేయలేదు, అదే కావాలని సెల్ఫ్ అప్లికేషన్ చేసుకుంటాను. ఏఎన్ఆర్ కాలేజీ గ్రౌండ్లో శ్రీ చైతన్య భారతి సంగీత నృత్య నాటక పరిషత్ వారు ఏర్పాటు చేసిన ఈ నృత్య నాటక పరిషత్కు అవి ఇచ్చేసిన అందరికీ మా ఎస్ఆర్కేఆర్ మేనేజ్మెంట్ తరఫున మా అభినందనలు తెలియజేస్తున్నాము. ఈ సంగీత నాటక పోటీలు గత 17 సంవత్సరాల నుంచి ఎంతో సహనంతో ఓర్పుతో నిర్వహిస్తూ టీవీ రంగం, సినిమా రంగం పోటీలకు తట్టుకుని ఈ నాటక పరిషత్తు నిలబెడుతుందంటే ఇలాంటి పరిషత్తులు ఉండటం వల్లే ఈ నాటక పోటీలు విజయవంతం అవుతున్నాయి. అలాగే ఈ నాటక పరిషత్తులకి దాతలతో పాటు ప్రభుత్వం కూడా కొంచెం ప్రోత్సాహం ఉంటే ఈ నాటికలు తట్టుకుని ఇందులో పాతదారులకు పోషణ ఆర్థిక భారం కూడా కొంచెం తగ్గి వాళ్ళు కళాకారులుగా వాళ్ళలో ఉన్న కళా నైపుణ్యం బయటికి తీసుకురావడానికి ఎంతో అవకాశం ఉంటుంది. ఈ నాటక విజయ పరిషత్ విజయవంతంగా చేసినందుకు వారికి మేనేజ్మెంట్ తరఫున మా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ నాటక రంగానికి ఇచ్చే ప్రోత్సాహాన్ని చూస్తుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే ఇప్పుడే పెద్దలు చెప్పినట్టుగా మరి సినీ రంగం, టీవీ రంగం ఇంకా
మరి ఆన్లైన్ మూవీస్ అన్నీ కూడా మరి సీరియల్స్ అన్నీ కూడా బాగా విస్తృతంగా వస్తున్న ఈ సమయంలో కూడా వీళ్ళు మరి కళాకారుల్ని ప్రోత్సహించడం ద్వారా వాళ్ళ దగ్గర ఉన్న కళని మరి పరిచయం చేస్తూ వాళ్ళకు కూడా ఒక మంచి భవిష్యత్తు ఇవ్వడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్న మరి వీరందరికీ నా అభినందనలు. చూసి వెళ్ళడం మా వారికి ఉన్న అలవాటు. అలాగే ఇక్కడి నుంచి మన్ని పిలిస్తే మేము కూడా ఏదో ప్రతి సంవత్సరం భారతి భీమవరం వారి 17వ వార్షికోత్సవ సందర్భంగా అఖిల భారత స్థాయి నాటకాల పోటీలలో 3వ రోజు. గత 17 సంవత్సరాల నుంచి కూడా నేను 1-2 సంవత్సరాలు మిస్ అయ్యాను తప్ప తక్కువ 15 సంవత్సరాలు కూడా వచ్చాను. చాలా చక్కటి ఏర్పాట్లు, చక్కటి వసతి సదుపాయం, ఆర్టిస్టులకి ఎనలేని గౌరవం, ప్రేక్షకులు కూడా బ్రహ్మాండంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. అలాగే రాష్ట్రంలో అట్లాగే ఒక 5 పరిషత్తులు నంబర్ 1 పరిషత్తులు ఉన్నాయి. దాంట్లో 5 కూడా మన చైతన్య భారత్కి ప్లేస్ ఉంటుంది. ఇన్ని వేల లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుగుతున్న మా సోదర సమానులు గౌరవనీయులు రాయపోల్ భగవాన్ గారికి, వారి మృతు బృందానికి ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.